దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి? తెలంగాణకు ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షించగలిగారు? పెట్టుబడులు తీసుకురావడంలో గత ప్రభుత్వానికి రేవంత్ సర్కార్కు ఏంటి తేడా? తెలంగాణలో పెట్టుబడులపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. దావోస్లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. దావోస్లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు. భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో దావోస్లో జరిగిన సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లారు. వాళ్లతో పాటు కీలక అధికారులు కూడా వెళ్లారు. గత ఏడాది జనవరి 3వ వారంలో చివరి WEF పర్యటన జరగగా అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం హాజరైంది. ఆ సమయంలో కేటీఆర్ సుమారు 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పొందినట్టు సమాచారం. ఈ ఏడాది తెలంగాణలో విదేశీ కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరిపింది. విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను ఈ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత వంటి అంశాల గురించి వివరించారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ బృందం సక్సెస్ అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని బడా కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రతి ఒక్క కంపెనీ ముఖ్యులతో రేవంత్ ప్రత్యేకంగా సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వివరించారు. దాదాపు 40,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో పెద్ద కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. $12,400 కోట్ల పెట్టుబడులకు ఆదానీ గ్రూప్ ఓకే చెప్పింది.
మరో పారిశ్రామిక దిగ్గజ కంపెనీ జేఎస్డబ్ల్యూ గ్రూప్ 9,000 కోట్లతో పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. 5 ఏళ్లలో 8,000 కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి 6,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి, సేవల విస్తరణ కోసం కొత్తగా 2,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఆరాధ్యన్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. 5,200 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు వెబ్ వర్క్స్ సంస్థ ముందుకు వచ్చింది. మరోవైపు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్తో పాటు అమెజాన్ తదితర అగ్ర సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. అదానీ గ్రూప్తో పాటు వివిధ కంపెనీలు తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవడం సంతోషకరమని, దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ కీలక స్థానంగా నిలుస్తుందని చెప్పారు. పెట్టుబడిదారులు అవసరమైన విద్యుత్ను కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని తెలిపారు. ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, తాము ఎంచుకున్న ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెప్పుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్న వేళ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అలాగే ఇతర సందర్భాల్లో మాట్లాడిన ఇంగ్లీష్ వీడియో క్లిప్పింగ్స్ను రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియోలను పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డిని గతంలో దావోస్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ను కూడా పోల్చి చూపిస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసమర్థుడు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దావోస్లో రేవంత్ రెడ్డి తనని తాను నవ్వులపాలు చేసుకుంటున్నారని, ప్రపంచ వేదికపై అసమర్థమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి తలవంపులు తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ రాష్ట్ర సీఎంకు ఇంగ్లీష్ భాష అనివార్యమే, అయినా సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణను ప్రపంచం తక్కువగా చూస్తుందా అన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి రేవంత్ రెడ్డికి కావలసిన పరిపాలనా దక్షత ఉందని, ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మాత్రమే కాదని రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇంగ్లీష్ కావాలా, ఇన్వెస్ట్మెంట్స్ కావాలా అంటూ రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. చూడాలి మరి మున్ముందు తెలంగాణ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది.